Hi students, welcome to Karunya Physics classes. So మనము AP జూనియర్ ఇంటర్ IP సిరీస్ లో భాగంగా 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం అన్న 8 మార్క్స్ సిరీస్ లో. సో 3 చాప్టర్స్ లో థర్మోడైనమిక్స్ అలాంగ్ విత్ ట్యాగ్ క్వశ్చన్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆల్సో కంప్లీటెడ్. నెక్స్ట్ వచ్చేసి ఆసిలేషన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేసాం నాన్న. ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ అలాంగ్ ఎనీ డయామీటర్ ఈజ్ SHM, తర్వాత టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం కూడా క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఈ ఆసిలేషన్స్లో థర్డ్ 8 మార్క్స్ క్వశ్చన్ అన్న. బట్ ఇంతవరకు అయితే ఇది అడగలేదు, కానీ మనమైతే 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ నేర్చుకోవాలనుకున్నాం కాబట్టి చాప్టర్లో ఉండే ప్రతి ఒక్క క్వశ్చన్ ట్యాగ్ ప్రాబ్లమ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. సో కాబట్టి జాగ్రత్తగా విను. సో ఇప్పుడు ఆసిలేషన్స్లో టోటల్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి, 2 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ 8 మార్క్స్ క్వశ్చన్ నాన్న. ఈ చాప్టర్లో లాస్ట్ 8 మార్క్స్. తర్వాత ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా అడుగుతాడు. ట్యాగ్ క్వశ్చన్స్, ట్యాగ్ ప్రాబ్లమ్స్ 2 మార్క్స్ అటాచ్మెంట్లో, అంటే 8 మార్క్స్ అటాచింగ్గా కంపల్సరీగా ఈ ప్రాబ్లమ్స్ అడుగుతాడు. అంటే 6 మార్క్స్ ఫర్ యువర్ ఆన్సర్, 2 మార్క్స్ ఫర్ ట్యాగ్ క్వశ్చన్ ఆర్ ప్రాబ్లం. గుర్తుపెట్టుకో. సరే, ఇప్పుడు మనము కంప్లీట్ 8 మార్క్స్ అచీవ్ చేయాలి అంటే ఆల్రెడీ థర్మోడైనమిక్స్ కంప్లీటెడ్, వాచ్ ఇన్ మై ఛానల్. ఆసిలేషన్స్ 2 క్వశ్చన్స్ ఆల్సో కంప్లీటెడ్, వాచ్ ఇన్ మై ఛానల్. ఆసిలేషన్స్ థర్డ్ క్వశ్చన్ నాన్న. సో జాగ్రత్తగా చూడమ్మా ఏమి ఇచ్చాడు. సో డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అన్నాను నాన్న. సో ఇది ఆసిలేషన్స్లో ఫస్ట్ క్వశ్చన్ నాన్న, 8 మార్క్స్. బట్ ఇంతవరకు అయితే అడగలేదు, కానీ 8 మార్క్స్లో టోటల్ చాప్టర్ మనం నేర్చుకుందాం. అందులో ఒక క్వశ్చన్ వస్తుంది. టోటల్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్, సింపుల్ పెండులం, తర్వాత కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఈ ఫస్ట్ 2 ఎక్కువగా ఇంపార్టెంట్ నాన్న, ప్రొజెక్షను, సింపుల్ పెండులం. ఈ రెండిట్లో ఒకటి గ్యారంటీ రావాలా. అట్లా కాదు సార్ 3 ఉన్నాయి, ఒకవేళ ఆ 2 కాకుండా వేరేది వస్తే అన్న డౌట్ ఉందనుకోండి. అందుకే నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్న. సో 3 8 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో రిస్క్ తీసుకోకూడదు కదా. 1 ఇయర్ మనం చదివిండే కష్టాన్ని ఒక ఇంపార్టెంట్ ఇదే రాదు అని మనం డిసైడ్ చేయలేం కదా నాన్న. సో 8 మార్క్స్ అన్నీ నేర్చుకుందాం, 3 చాప్టర్స్. సో అందులో 3 వస్తాయి, నువ్వు రాయాల్సిందేది 2. విత్ ఛాయిస్ నేర్చుకుంటే తప్పేంటి, కాన్సెప్ట్ డెవలప్ అవుతుందిగా. సో కాబట్టి జాగ్రత్తగా విను. సరే, ఇప్పుడు ఇక్కడ ఆసిలేషన్స్లోనన్నా ఫస్ట్ క్వశ్చన్ 8 మార్క్స్లో లాస్ట్ క్వశ్చన్ ఇన్ మై సిరీస్. సో డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అన్నాం. సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటే ఏ సిస్టమ్ అయితే, ఏ బాడీ అయితే SHMని సాటిస్ఫై చేస్తుందో దాన్ని సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటాం. అంటే సార్, అంటే ఏ బాడీ అయితే టు అండ్ ఫ్రో మోషన్ చేస్తూ యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ మెయింటైన్ చేస్తూ, తర్వాత యాక్సిలరేషన్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్ ఏదైతే మెయింటైన్ చేస్తుందో ఆ సిస్టాన్ని మనము సింపుల్ హార్మోనిక్ మోషన్ లేదా సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటాం. సో ఇప్పుడు ఏ బాడీ అయినా సరేనన్నా టు అండ్ ఫ్రో చేయాలి, యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి, యాక్సిలరేషన్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్ ఉంటే దాన్నే సింపుల్ హార్మోనిక్ మోషన్. ఆ బాడీని సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటాం. ఇప్పుడు ఈ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ని మనం ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలంట. సరే సార్, కైనెటిక్ ఎనర్జీ అంటే 12mv², అంటే v కనుక్కొని సాల్వ్ చేయాలి. సరే సార్, ఎలా సాల్వ్ చేస్తాం? సో ఈ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్కి కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే చూడన్నా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ సర్క్యులర్ మోషన్. సో సపోజ్ ఒక పార్టికల్ సర్క్యులర్ మోషన్ చేస్తూ ఉంది నాన్న. సో లెట్ us కన్సిడర్ ఏ పార్టికల్ P, ఓకే, విచ్ మెయింటైన్ సర్క్యులర్ మోషన్ ఆన్ ఇట్స్ సర్కంఫరెన్స్. సో ఒక పార్టికల్, ఇది ఎక్కడ చెప్పాం సార్ అంటే గుర్తుందో లేదో, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్. అదే కాన్సెప్ట్ ఇక్కడ చెప్తాను నేను. ఓకే, సో నువ్వు వాచ్ చేయకపోతే ఫస్ట్ అది వాచ్ చేయి, అప్పుడు నీకు ఇది క్లారిటీ అర్థమవుతుంది నాన్న. ఆ ఫార్ములాసే మనం రాస్తున్నాం. సో సెకండ్ క్వశ్చన్ ఆసిలేషన్స్లో అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నువ్వు కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ చెప్పాలి అంటే ఈ క్వశ్చన్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. కాబట్టి వాచ్ చేయకపోతే వాచ్ చేయి ఛానల్లో, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ అనే క్వశ్చన్. సరేమ్మా, ఇప్పుడు లెట్ us కన్సిడర్ ఏ పార్టికల్ మూవింగ్ అలాంగ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్. అప్పుడు ఇట్స్ ప్రొజెక్షన్. దీని మీద నువ్వు లైట్ ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక ప్రొజెక్షన్ క్రియేట్ అవుతుంది. అంటే ఈ పార్టికల్ యొక్క షాడో దీని బ్యాక్ సైడ్ ఫాల్ అవుతుంది నాన్న. దాన్నే మనం ఎన్ అంటాం, సింపుల్ నాన్న. సో ఎప్పుడైతే నువ్వు లైట్ ఈ పార్టికల్ మీద ప్రొజెక్ట్ చేస్తావో ఆ పార్టికల్ యొక్క షాడో, ఆ పార్టికల్ యొక్క ప్రొజెక్షన్
దాన్నే n అంటాం. సో ఎప్పుడైతే ఈ పార్టికల్ ఇలా కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో సర్క్యులర్ మోషన్ చేస్తూ ఉంటుందో ఈ ప్రొజెక్షన్ అనేది, ఈ షాడో అనేది డయామీటర్ అలాంగ్ SHM చేస్తూ ఉంటుంది నాన్న. అంటే టు అండ్ ఫ్రో, అర్థమవుతుందా? అబౌట్ ద మీన్ పొజిషన్, యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్, ఇన్ నెగిటివ్ డైరెక్షన్, ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, యాక్సిలరేషన్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్, అవన్నీ పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఇది ఆల్రెడీ ప్రూవ్డ్. ఆ ప్రాబ్లం చూడు, ఆ క్వశ్చన్ చూడు, యూ గెట్ క్లియర్ ఐడియా. సరే సార్, ఇప్పుడు పార్టికల్ ఇలా రొటేట్ అవుతా ఉంటే ఈ డయామీటర్లో ఈ ప్రొజెక్షన్, ఈ పార్టికల్ యొక్క షాడో ఇలా ట్రావెల్ అయ్యి SHMని పర్ఫామ్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఒక డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ తీసుకుంటాం. గుర్తుందా? ఎట్లా తీసుకుంటాం సార్ ఆ డిస్ప్లేస్మెంట్? సపోజ్ పార్టికల్ పి ఇక్కడ వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రొజెక్షన్ షాడో ఎన్ ఇక్కడ వస్తుందిరా, అప్పుడు ట్రయాంగిల్ వేసింటాం. గుర్తుందా నాన్న? సో రేడియస్ ఏ అని చెప్పేసి యాంగిల్ టీటా వేసింటాం. గుర్తుందా? ప్రొజెక్షన్ ఆఫ్ ఎ పార్టికల్లో చెప్పింటాం. అప్పుడు ఇక్కడ వై కనుక్కొని ఉంటాం. గుర్తుందా? ఏం సార్? వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ. గుర్తుందా నాన్న? ఏ సైన్ ఒమేగా టీటా. మామూలుగా సైన్ టీటా తీసుకుంటాం వై బై ఏ అని. సో వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ టీటా. యాంగులర్ వెలాసిటీ కాబట్టి ఒమేగా అంటే టీటా బై టీ, టీటా అంటే ఒమేగా టీ. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాను ప్రొజెక్షన్ ఆఫ్ ఎ పార్టికల్. రెఫర్ దట్ వీడియో, యూ గెట్ ఆల్ దీస్ డీటెయిల్స్. అప్పుడు అక్కడ డిస్ప్లేస్మెంట్ ఒక ఫార్ములా కనుక్కుంటాం, వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ. రైట్? దీన్ని మనం ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీలోకి మార్చు. అదే మన క్వశ్చన్. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఇది SHM చేస్తా ఉంది సార్ అలాంగ్ ద డయామీటర్. దీంట్లో కైనెటిక్ ఎనర్జీ ఎంత క్యాలిక్యులేట్ చేయి. సో ఈ సర్క్యులర్ మోషన్, ఈ ప్రొజెక్షన్ ఆఫ్ ఎ పార్టికల్లో డిస్ప్లేస్మెంట్ వి ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్, వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ. దీన్ని డిఫరెన్షియేట్ చేయమ్మా, యూ గెట్ వెలాసిటీ. ఎందుకు సార్? కైనెటిక్ ఎనర్జీ అంటే 12mv², వెలాసిటీ కావాలి, డిస్ప్లేస్మెంట్ ఉంది, సో వెలాసిటీలోకి మార్చేసాను. సరే సార్, వెలాసిటీలోకి ఎలా మారుస్తాం సార్? జస్ట్ డిఫరెన్షియేట్ ఇట్. సో అప్పుడు వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది కూడా ఆల్రెడీ చేసాం నాన్న ప్రొజెక్షన్ ఆఫ్ పార్టికల్లో. జస్ట్ రెఫర్ దట్ వీడియో ఇన్ అవర్ ఛానల్, యూ గెట్ యువర్ క్లియర్ ఐడియా. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ వెలాసిటీ. డిఫరెన్షియేట్ చేయనా, అప్పుడు v ఈజ్ ఈక్వల్స్ టు d బై dt ఆఫ్, రైట్ సార్, y అంటే నాన్న ఏ సైన్ ఒమేగా టీ. చైన్ రూల్ అప్లై చేయమని చెప్పింటాను. గుర్తుందా? సో ఏ కాన్స్టెంట్ బయట పెట్టేస్తాం, తర్వాత ఒమేగా టీని మాత్రమే వేరియబుల్ని డిఫరెన్షియేట్ చేస్తే ఒమేగా బయటకు వస్తుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ కాస్ అవుతుంది. సో ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ నాన్న. సో ఇది వెలాసిటీ. క్లియర్? ఓకే సార్. బట్ ఈ కాస్ ఒమేగా టీని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ రాయండి, ఏమవుతుందమ్మా చూడన్న. సో మనకు వచ్చిండే వెలాసిటీ ఈక్వేషన్ v ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. ఇది ఆల్రెడీ ప్రొజెక్షన్ ఆఫ్ పార్టికల్లో నేర్చుకోండేదే, అదే ఇక్కడ అప్లై చేస్తున్నాను. కొత్త స్టెప్స్ నేనేం వేయట్లేదు. రైట్? ఇక్కడ నుండి స్టెప్స్ మారుతాయి, జాగ్రత్తగా చూడు. v ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. ఈ కాస్ని సైన్లోకి మార్చు. ఎట్లా మారుస్తాం సార్? గుర్తుందో లేదో నాన్న? సైన్లోకి ఎలా మారుస్తాం సార్ అంటే, మీ ట్రిగ్నామెట్రీలో ఒక ఐడెంటిటీ ఉంది నాన్న. ఏంటి సార్ అంటే, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. కరెక్ట్ ఆర్ నాట్? నాకు సైన్లో కావాలి అన్న, సో కాస్ ఆపక బారే, అప్పుడేమవుతుందన్న? సో సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. అంతేనా? సో ఇక్కడ కాస్లో ఉంది కాబట్టి కాస్ బయట ఇది, నా కాస్ ఉంది ఇక్కడ, ఈడ కాస్ ఒమేగా టీ ఉంది. సో కాస్ బయట ఇది నాన్న. దెన్ వాట్ టు గెట్? సో కాస్ బయట ఇది ఇస్తే, సో ఇక్కడ కాస్ ఉంది కాబట్టి కాస్ బయట ఇది. ఈ ఐడెంటిటీలో కాస్ రీప్లేస్డ్ విత్ సైన్ కాబట్టి కాస్ స్క్వేర్ టీటా బయట ఇది. అప్పుడేమవుతుంది అన్న? సో కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, 1. ఈ ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఆపకపోతే మైనస్ సైన్ స్క్వేర్ టీటా. రైట్ సార్? ఈ స్క్వేర్ ఆపకపోతే రూట్. సో కాబట్టి కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. కాబట్టి కాస్ని సైన్లోకి మార్చాలి అంటే బేస్డ్ ఆన్ యువర్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు? రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఇక్కడ అప్లై చేయనా? అప్పుడు దిస్ ఈక్వేషన్ బికమ్స్ వాట్? అప్పుడు వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఒమేగా ఇంటూ కాస్ టీటా. సో దీని ప్లేస్లో రాయనా రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. టీటా ప్లేస్లో ఒమేగా టీ ఉంది నాన్న. సో కాస్ ఒమేగా టీని రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ. బట్ సైన్ ఒమేగా టీ చూడన్న, ఇక్కడ డిస్ప్లేస్మెంట్లో సైన్ ఒమేగా టీని ఇక్కడ రాయచ్చా? ఒక్కసారి జాగ్రత్తగా చూడు. ఈ డిస్ప్లేస్మెంట్ టాప్ ఈక్వేషన్లో నాన్న y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ. సైన్ ఒమేగా టీ అంటే దాని బయటిది నాన్న, సైన్ ఒమేగా టీ బయటిది. దెన్ దిస్ బికమ్స్ వాట్ బాబు? అకార్డింగ్ టు డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ. ఎస్ సార్.
నౌ సైన్ ఒమేగా టీ బయటిది, ఎందుకంటే ఈక్వేషన్లో సైన్ ఒమేగా టీ ఉంది. సో సైన్ ఒమేగా టీ బయట తీస్తే సైన్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్స్ టు వై బై ఏ. సబ్స్టిట్యూట్ హియర్. సో సైన్ ఒమేగా టీ బదులు వై బై ఏ సబ్స్టిట్యూట్ చేయమ్మా. దెన్ దిస్ బికమ్స్ వాట్? సో వి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఒమేగా రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఒమేగా టీ అంటే వై బై ఏ, సైన్ స్క్వేర్ ఒమేగా టీ ఉంది కాబట్టి వై స్క్వేర్ బై ఏ స్క్వేర్. సింపుల్ నానా. నౌ ఎల్సిఎం ప్లాన్ చేయి, దెన్ వాట్ టు గెట్. సో ఎల్సిఎం ప్లాన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది చూడన్నా. దెన్ దిస్ బికమ్స్, ఇలాగ రాసుకుంటూ వెళ్తున్నాను నాన్న, జాగ్రత్తగా చూడు. ఇక్కడ వరకు ఏం చేస్తున్నాం సార్? ఫస్ట్ ఒక సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ తీసుకున్నాం, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ అలాంగ్ డయామీటర్ ఈజ్ ఎస్హెచ్ఎం, ఆ కండిషన్ తీసుకున్నాం. అందులో డిస్ప్లేస్మెంట్ తీసుకున్నా. ఎందుకు సార్? నాకు కైనెటిక్ ఎనర్జీ కావాలి. కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఎం వి స్క్వేర్. వెలాసిటీ కావాలి. వెలాసిటీ కావాలంటే డిస్ప్లేస్మెంట్ కావాలి. ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్లో డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ అనుకున్నాం. అదే ఇక్కడ రాస్తాను. ఇప్పుడు దాన్ని కొద్దిగా చేంజ్ చేస్తున్నాను. కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవడానికి వెలాసిటీని సింప్లిఫైడ్ ఫామ్లోకి తీసుకొస్తున్నా. ఈ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్లో కాస్ ఒమేగా టీని సైన్లోకి మారుస్తున్నా. రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా, రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ. సైన్ ఒమేగా టీని ఇంకా సింప్లిఫై చేస్తాను. డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ తీసుకున్నా. సైన్ ఒమేగా టీ వై బై ఏ, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాను. సైన్ స్క్వేర్ ఒమేగా టీ కాబట్టి రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్. నౌ దీని కంటిన్యూషన్ అన్న, అప్పుడు ఏమవుతుంది? సో అప్పుడు వి ఈజ్ ఈక్వల్స్ టు రైట్ ఏ ఒమేగా ఇంటూ, జాగ్రత్తగా రాయాలమ్మా, రూట్ ఆఫ్ నాన్న దీన్ని ఎల్సిఎం తీసుకుంటే నాన్న ఏ స్క్వయర్ మైనస్ వై స్క్వయర్ బై ఏ స్క్వయర్. రైట్ సార్. నౌ రూట్ సెగ్రిగేట్ చేయనా, అప్పుడు ఏమవుతుంది? సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వయర్ మైనస్ వై స్క్వయర్ బై రూట్ ఏ స్క్వయర్. జస్ట్ రూట్ని సెగ్రిగేట్ చేస్తున్నాం నాన్న, సింపుల్. ఓకే, రూట్ని డివైడ్ చేస్తున్నా, పార్ట్స్ సెగ్రిగేట్. నౌ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఎస్ సార్. సో అప్పుడు ఏమవుతుందన్న? దెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వయర్ మైనస్ వై స్క్వయర్ బై ఏ. సో ఏ గెట్ క్యాన్సిల్డ్ అవుట్. సో అప్పుడు వెలాసిటీ ఏమొస్తుంది సార్? సింప్లిఫైడ్ ఫామ్ అంటే వి ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వయర్ మైనస్ వై స్క్వయర్. క్లియర్ నానా? నౌ అక్కడ అడిగిండేది కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా అప్లై చేయమ్మా. సో కైనెటిక్ ఎనర్జీ అంటే యూ ఆల్రెడీ నో దట్ కేఈ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎం వి స్క్వయర్. సో స్క్వేర్ చేసేసానన్నా, అప్పుడు హాఫ్ ఇంటూ ఎం ఇంటూ వి స్క్వయర్. వి స్క్వేర్ చేస్తానన్నా ఒమేగా స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఏ స్క్వయర్ మైనస్ వై స్క్వయర్. సో సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్కి కైనెటిక్ ఎనర్జీ ఏముంటుంది సార్ అంటే హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో వాట్ ఈజ్ యువర్ కైనెటిక్ ఎనర్జీ? ఓకే, ఇన్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటే ఫార్ములా హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో సింపుల్ నాన్న, ప్రొజెక్షన్ ఆఫ్ ఎ పార్టికల్ కాన్సెప్ట్ తీసుకుంటున్నాం, డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ తీసుకున్నాం, డిస్ప్లేస్మెంట్ డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ, కాస్ని సైన్లోకి మారుస్తున్నాం, రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ. సైన్ ఒమేగా టీ అంటే వై బై ఏ. సో దీన్ని సాల్వ్ చేస్తున్నాం, ఎల్సిఎం తీసుకుంటున్నాం, వి తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు దీన్ని కైనెటిక్ ఎనర్జీలోకి మారుస్తున్నాం. కేఈ అంటే హాఫ్ ఎం వి స్క్వేర్. సో అప్పుడు స్క్వేర్ అవుతుంది, రూట్ ఎలిమినేట్ అవుతుంది, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. సో టేక్ స్క్రీన్ షాట్. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ని ఆన్సర్లో ఎలా రాయాలో చూడనా. సో ఇదే క్వశ్చన్ని ఆన్సర్లో ఎలా రాయాలో చూడనా. సో ఇదే క్వశ్చన్ అన్న ఆన్సర్ చూడమ్మా. కైనెటిక్ ఎనర్జీ ఎస్ఆర్. సో కన్సిడర్ ఏ పార్టికల్ మూవింగ్ అలాంగ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ రేడియస్ ఏ విత్ యూనిఫామ్ యాంగులర్ స్పీడ్ ఒమేగా అట్ టైమ్ టీ. గుర్తుందో లేదో, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ అదే కాన్సెప్టే ఫస్ట్ లైన్ ఇక్కడ రాశాడు. డిస్ప్లేస్మెంట్ వీ నో దట్, మనం ఆల్రెడీ అక్కడ డిరైవ్ చేసాం కదా, అదే ఇక్కడ ఏ సైన్ ఒమేగా టీ డిఫరెన్షియేట్ చేశాడు, కాస్ ఒమేగా టీని సైన్లోకి మార్చుకున్నాడు, సైన్ ఒమేగా టీ అంటే వై బై ఏ. సో సబ్స్టిట్యూట్ చేశాడు, ఎల్సిఎం తీసుకున్నాడు. సో ఒమేగా ఇంటూ రూట్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ ఎం వి స్క్వేర్, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. నేను ఏదైతే డెరివేషన్ చెప్పానో అదే తీసుకున్నాను నాన్న. ఇది కైనెటిక్ ఎనర్జీ నాన్న. టేక్ స్క్రీన్ షాట్. ఇది రాస్తే చాలు, అది రాస్తే చాలమ్మా. టేక్ స్క్రీన్ షాట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు ఆల్రెడీ ఈ స్క్రీన్ షాట్లో నీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఉంటుంది నాన్న.
క్లియర్. సో నాకు అంత అవసరం లేదు సార్, నాకు అంత అర్థమైంది, క్లారిటీగా రాస్తానంటే ఇది రాస్తే చాలు నాన్న. సో కైనెటిక్ ఎనర్జీ హాఫ్ పార్ట్, టేక్ స్క్రీన్ షాట్. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీలోకి ఎంటర్ అవుదాం నాన్న. సో సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్కి పొటెన్షియల్ ఎనర్జీ ఎలా చెప్తాం సార్? ఓకే, ఇదే సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్కి పొటెన్షియల్ ఎనర్జీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? చూడన్నా, సో ఇదే సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్కి పొటెన్షియల్ ఎనర్జీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో టేక్ సింపుల్ పెండులం. ఎస్ సార్, మీకు ఆల్రెడీ చెప్పాను, సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటే ఏ బాడీ అయినా ఏ సిస్టమ్ అన్నా తీసుకో, అది ఎస్హెచ్ఎంలో ఉంటే చాలు నాన్న. టు అండ్ ఫ్రో మోషన్, యాక్సిలరేషన్ డైరెక్టెడ్ టువర్డ్స్ మీన్ పొజిషన్, యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఏ బాడీ అయితే మెయింటైన్ చేస్తుందో, ఏ సిస్టమ్ అయితే ఆ 3 మెయింటెనెన్స్ చేస్తుందో, 3 లైన్స్ని మెయింటైన్ చేస్తుందో, అది సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. రైట్, ఎస్హెచ్ఎం డెఫినేషన్స్ని మెయింటైన్ చేయాలి, అంతే, ఇంకేం లేదు. సో ఇప్పుడు ఒక సింపుల్ పెండులం తీసుకున్నాం అనుకోనా. సో సింపుల్ పెండులం గుర్తుందా నాన్న? సో సింపుల్ పెండులం అంటే ఇక్కడ నథింగ్ బట్ ఒక మెటాలిక్ స్పియర్ నాన్న. సో విత్ ఏ హుక్, దాన్నే బాబ్ అంటాం, అటాచ్డ్ టు వన్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్, అదర్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ is suspended to rigid support. Let us consider a simple pendulum of length L, mass m, suspended to rigid support. థర్డ్ క్వశ్చన్ ఇన్ ఆసిలేషన్స్, టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం చూసుకో ఒకసారి. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీని ఈ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్, ఈ సింపుల్ పెండులం తీసుకొని ప్రూవ్ చేస్తాను. సరే సార్, ఎలా? ఫస్ట్ ఈ సింపుల్ పెండులం లెంత్ L, మాస్ m, రైట్, సస్పెండెడ్ టు రిజిడ్ సపోర్ట్. ఎస్ సార్. నౌ ఈ బాబ్ని పుల్ అసైడ్ నాన్న, ఈ బాబ్ని పుల్ అసైడ్. సో దీన్ని పుల్ చేయనా ఇలా పక్కకి. ఎస్ సార్. విత్ ఎ డిస్ప్లేస్మెంట్ x, దెన్ ద బాబ్ పొజిషన్ హియర్. ఎస్ సార్. క్లియర్, విచ్ మేక్స్ అన్ వర్టికల్ యాంగిల్ థీటా. ఓకే సార్. నౌ ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నాన్న, ఇక్కడ ఉన్నప్పుడు దెర్ ఈజ్ నో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్, మీన్ పొజిషన్, స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ పొజిషన్, ఇట్ ఈస్ నాట్ మూవింగ్. బట్ నువ్వు దీన్ని ఫస్ట్ ఇలా మూవ్ చేస్తున్నావు, మూవ్ చేసి ఈ పొజిషన్కి తీసుకొని వచ్చినప్పుడు రైట్ ఒక రీస్టోరింగ్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది, గుర్తుందా నాన్న? సో రీస్టోరింగ్ ఫోర్సెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఇక్కడ వెయిట్ mg అంటాం, దాన్ని రిజాల్వ్ చేశారనుకోండి, అప్పుడు ఇక్కడ 2 కాంపోనెంట్స్ క్రియేట్ అవుతాయి నాన్న. ఓ కాంపోనెంట్ ఇక్కడ యాంగిల్, కరస్పాండింగ్ యాంగిల్ థీటా సేమ్. సో జామెట్రీ వైజ్ mg కాస్ థీటా, ఇక్కడ mg సైన్ థీటా. గుర్తుందా నాన్న? సింపుల్ పెండులం, వాచ్ దట్ క్వశ్చన్ ఇన్ అవర్ ఛానల్. సో టెన్షన్ T. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే mg కాస్ థీటా ఇస్ బ్యాలెన్స్డ్ విత్ టెన్షన్, బట్ mg sin theta is unbalanced force. దీనే రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం. ఇది ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్, రీస్టోర్ చేయడానికే ట్రై చేస్తుంది. అందుకే నువ్వు బాబ్ ఇలా పుల్ చేసి రిలీజ్ చేస్తే ఈ డైరెక్షన్లోనే వెళ్తుంది, ఇలా పైకి వెళ్ళదు. ఎందుకు సార్ అంటే బికాస్ ఆఫ్ రీస్టోరింగ్ ఫోర్స్, బికాస్ ఆఫ్ mg sin theta. ఈ mg sin theta ఈ పక్కకి వెళ్ళడం వల్ల, ఈ పక్క షో చేయడం వల్ల, ఆ ఫోర్స్ వల్ల ఈ బాబ్ ఈ డైరెక్షనే తీసుకుంటుంది నాన్న. అదే బాబ్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, రీస్టోరింగ్ ఫోర్స్ ఈ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్గా రీస్టోరింగ్ ఫోర్స్ ఉంది. నువ్వు ఇక్కడ నుండి ఇక్కడ తీసుకొస్తున్నావు అంటే డిస్ప్లేస్మెంట్ని ప్రొడ్యూస్ చేయడానికి యూ హ్యావ్ టు డూ వన్ వర్క్ డన్ అంటాం. సో కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీలో ఏం రాయాలా సార్ అంటే, సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే యూ హ్యావ్ టు డూ వర్క్ డన్. జాగ్రత్తగా రాయనా, ఈ వర్డ్ మాత్రం కంపల్సరీ రాయాలా, వర్క్ డన్ అగైనెస్ట్ ద రీస్టోరింగ్ ఫోర్స్. రే ఈ లైన్ కనుక లేకపోతే మొత్తం కొట్టేస్తాడు నాన్న. వర్క్ డన్ against the restoring force, work done against the restoring force in producing displacement, work done against the restoring force in producing displacement. సో అప్పుడు నీకు ఇక్కడ ఓకే పొటెన్షియల్ ఎనర్జీ వచ్చే స్కోప్ ఉంటుంది. ఏం చెప్తాన్నారు సార్? బాబు ఇక్కడ ఫస్ట్ మీన్ పొజిషన్లో ఉంది నాన్న సింపుల్ పెండులం, దీన్ని పుల్ చేస్తున్నావు అంటే డిస్ప్లేస్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తున్నావు. ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నావు సార్ డిస్ప్లేస్మెంట్ని అంటే రీస్టోరింగ్ ఫోర్స్కి ఆపోజిట్గానే కదా నాన్న. అంటే ఎప్పుడైతే నువ్వు డిస్ప్లేస్ చేస్తున్నావో సమ్ వర్క్ ఈస్ టు బి డన్, రైట్? ఆ వర్క్ డన్ ఎలా జరుగుతుంది సార్ అంటే ఆపోజిట్ టు ద రీస్టోరింగ్ ఫోర్స్, కరెక్ట్ ఆర్ నాట్? సో రీస్టోరింగ్ ఫోర్స్ ఇలా జరుగుతా అంటే నువ్వు డిస్ప్లేస్మెంట్ ఎలా తీసుకొస్తున్నావు అంటే రీస్టోరింగ్ ఫోర్స్కి అగైనెస్ట్గా వర్క్ డన్ చేస్తున్నట్లు. సో కాబట్టి వర్క్ డన్ ఈజ్ మెయింటైన్ ఫర్ ప్రొడ్యూసింగ్ డిస్ప్లేస్మెంట్ అగైనెస్ట్ ద రీస్టోరింగ్ ఫోర్స్. సో నువ్వు ఎప్పుడైతే డిస్ప్లేస్ చేస్తావో, వర్క్ డన్ పర్ఫామ్ చేస్తావో, రీస్టోరింగ్ ఫోర్స్ ఆపోజిట్గా క్రియేట్ అవుతుంది. అంటే యు ఆర్ డూయింగ్ వర్క్ డన్ అగైనెస్ట్ ద రీస్టోరింగ్ ఫోర్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ ద డిస్ప్లేస్మెంట్. నువ్వు డిస్ప్లేస్మెంట్ని మెయింటైన్ చేయడానికి రీస్టోరింగ్ ఫోర్స్కి ఆపోజిట్గా వర్క్ చేస్తున్నావు, అంతే కదా. ఇప్పుడు నువ్వు డిస్ప్లేస్ చేయకపోతే రీస్టోరింగ్ ఫోర్స్ ఎలా వస్తుంది?
రాదు. సో నువ్వు డిస్ప్లేస్మెంట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల రీస్టోరింగ్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవ్వడం వల్ల ఇట్ మేక్స్ టు అండ్ ఫ్రో మోషన్, రైట్. సో కాబట్టి వర్క్ డన్ అగెన్స్ట్ ద రీస్టోరింగ్ ఫోర్స్, ఈ రీస్టోరింగ్ ఫోర్స్కి ఆపోజిట్గా డిస్ప్లేస్మెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నావు. సో వర్క్ డన్ అగెన్స్ట్ ద రీస్టోరింగ్ ఫోర్స్, ఇది రీస్టోరింగ్ ఫోర్స్, వర్క్ డన్ అగెన్స్ట్ ద రీస్టోరింగ్ ఫోర్స్. అర్థమవుతుందా? నువ్వు డిస్ప్లేస్ చేసి ఇక్కడ వర్క్ డన్ ప్రొడ్యూస్ చేస్తున్నావు డిస్ప్లేస్మెంట్ ద్వారా. ఏమర్థమవుతుందా? ఇక్కడ మీన్ పొజిషన్లో ఉండే బాబ్ని అర్థమవుతుందా డిస్ప్లేస్మెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నావు opposite to restoring force. So got work done against the restoring force in producing the displacement. Appudu average force ఏమవుతుంది సార్? Then average force is equals to నన్న ఫస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు no force no work done కాబట్టి 0 ప్లస్ ఇక్కడికి వచ్చినప్పుడు నాన్న opposite to the work done కాబట్టి ప్లస్ f by 2 average force. So which is equals to f by 2. Take only magnitude. సార్ ఇక్కడ ఈ డైరెక్షన్లో వెళ్తాను కాబట్టి మైనస్ తీసుకుంటాను, నో నీడ్, టేక్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ నాన్న. సో ఇక్కడ ఫస్ట్ మీన్ పొజిషన్లో ఉండే బాబ్ని నువ్వు ఒక పొజిషన్కి పుల్ అసైడ్ చేస్తున్నావు, డిస్ప్లేస్మెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నావు రీస్టోరింగ్ ఫోర్స్కి ఆపోజిట్గా. సో యు ఆర్ ప్రొడ్యూసింగ్ ద డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ టు ద రీస్టోరింగ్ ఫోర్స్. సో యు ఆర్ డూయింగ్ వర్క్ డన్, ఎందుకంటే వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో నువ్వు డిస్ప్లేస్మెంట్ మెయింటైన్ చేస్తున్నావు అంటే వర్క్ డన్ జరిగినట్లే ఆపోజిట్ టు ద రీస్టోరింగ్ ఫోర్స్. సో కాబట్టి వర్క్ డన్ అగైనెస్ట్ ద రీస్టోరింగ్ ఫోర్స్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద డిస్ప్లేస్మెంట్. అప్పుడు యావరేజ్ ఫోర్స్ తీసుకుంటాను 0 f. సో 0 ప్లస్ f by 2. నౌ వర్క్ డన్. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో కాబట్టి ఇక్కడ యావరేజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ మా. సో కాబట్టి యావరేజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో యావరేజ్ ఫోర్స్ అంటే నాన్న f by 2 ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే x నాన్న అగెన్స్ట్ ద రీస్టోరింగ్ ఫోర్స్. ఎఫ్ అంటే అకంటే న్యూటన్ సెకండ్ లా ఎంఏ రాసేసేమ్మా. సో ఎంఏ by 2 ఇంటూ ఎక్స్. బట్ యాక్సిలరేషన్, సో యూ ఆల్రెడీ నో దట్ మా యాక్సిలరేషన్ ఇన్ SHM, projection of a particle in circular motion, acceleration formula a is equals to minus omega square y. గుర్తుందా నాన్న? సో వీ నో దట్ యాక్సిలరేషన్ సెకండ్ క్వశ్చన్లో చెప్పింటాం, ప్రూవ్ చేసింటాం, a is equals to minus omega square y. ఇక్కడ x అని రాస్తా, బట్ టేక్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, రైట్. సో ఇక్కడ అన్ని మ్యాగ్నిట్యూడ్సే కన్సిడర్ చేస్తున్నాం, నో సైన్. సో మ్యాగ్నిట్యూడ్ కాబట్టి ప్లస్ రాసేమ్మా. అప్పుడు వర్క్ డన్ w is equals to ma by 2 ఇంటూ ఎక్స్ కదా నాన్న. సో m ఓకే by 2 లేదా 1 by 2 సపరేట్ చేద్దాం ఇంకా బాగుంటుంది. సో 1 by 2 సపరేట్ రాయమ్మా. 1 by 2 ఇంటూ m ఇంటూ రైట్ ఏ. యాక్సిలరేషన్ అంటే నాన్న టేక్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, ఒమేగా స్క్వేర్ వై అన్న ఎక్స్ అన్న ఒకటి, ఇక్కడ ఎక్స్ ఉంది డిస్ప్లేస్మెంట్, ఐఎమ్ టేకింగ్ ఎక్స్, వై ఉంటే ఒమేగా స్క్వేర్ వై. సో 1 by 2 ఇంటూ ఎం ఇంటూ ఒమేగా స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఎక్స్. ఏ బదులు ఒమేగా స్క్వేర్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. నౌ దీన్ని సాల్వ్ చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో కెపాసిటీ టు డూ వర్క్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ పొటెన్షియల్ ఎనర్జీ. సో కాబట్టి జస్ట్ ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంటాం. సో వర్క్ డన్నే పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంటాం, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. నువ్వు వై కూడా తీసుకోవచ్చు, తప్పలేదు. సో వాట్ ఈజ్ యువర్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటే హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. నేను ఇక్కడ ఎక్స్ తీసుకున్నా కాబట్టి ఎక్స్ రాసాను నాన్న. అలా కాకుండా డయామీటర్ వై తీసుకున్నాను అనుకో, వై రాస్తాను, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్. సార్ ఏం చేస్తున్నాం సార్? సో వర్క్ డన్ అగెన్స్ట్ ద రీస్టోరింగ్ ఫోర్స్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద డిస్ప్లేస్మెంట్. ఆ ఒక్క లైన్ మీద మనం పొటెన్షియల్ ఎనర్జీ ఫ్రేమ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఉన్నప్పుడు దెర్ ఈజ్ జీరో వెలాసిటీ, ఇక్కడ ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇప్పుడు పొజిషన్ మీద మెయింటైన్ అవ్వడం అని అర్థం. సో ఇక్కడ ఉన్నప్పుడు నాన్న ఫస్ట్ జీరో, ఇలా పుల్ అసైడ్, ఎస్ సార్ ఇక్కడ స్టాప్ చేస్తున్నావు పెండులం యాక్చువల్గా, బట్ ఇక్కడి నుండి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఫోర్స్ జీరో, బట్ ఇక్కడ తీసుకొచ్చినప్పుడు డిస్ప్లేస్మెంట్ వర్క్ డన్, బట్ రీస్టోరింగ్ ఫోర్స్ ఆపోజిట్. సో వర్క్ డన్ అగెన్స్ట్ ద రీస్టోరింగ్ ఫోర్స్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద డిస్ప్లేస్మెంట్. ఇఫ్ యూ రిలీజ్ ఇట్ దెర్ ఈస్ ఎ కైనెటిక్ ఎనర్జీ డైరెక్టెడ్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్. కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది నాన్న. ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే జస్ట్ యావరేజ్ ఫోర్స్
వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఎఫ్ అంటే ఎంఏ, యాక్సిలరేషన్ ఆఫ్ ఎస్హెచ్ఎం, ఒమేగా స్క్వేర్ టేక్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, సో హాఫ్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఎక్స్, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. కెపాసిటీ టు డూ వర్క్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, డయాగ్రామ్ ఇవంతా నో నీడ్, ఓన్లీ డెరివేషన్ రాస్తే చాలు నాన్న. ఈ డయాగ్రామ్ కూడా అవసరం లేదు, అర్థమవుతుందా? ఓన్లీ డెరివేషన్ రాస్తే చాలు. ఇక్కడ వై కూడా పెట్టుకోవచ్చు, తప్పు లేదు. టేక్ స్క్రీన్ షాట్. ఇప్పుడు అదే ఆన్సర్ ఎలా రాయాలి సార్? జస్ట్ ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ నాన్న చూడనా. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ అగైనెస్ట్ ద రీస్టోరింగ్ ఫోర్స్ ఇన్ ప్రొడ్యూస్ ద డిస్ప్లేస్మెంట్. అక్కడ ఎక్స్, ఇక్కడ వై, సింపుల్. ఓకే, నౌ యావరేజ్ ఫోర్స్ F/2, వర్క్ డన్ యావరేజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఎఫ్ అంటే ఎంఏ, ఏ అంటే ఒమేగా స్క్వేర్ టేక్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, ఒమేగా స్క్వేర్ వై, ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్ బై 2, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్. సో జస్ట్ ఇప్పుడు నేను ఏదైతే స్టెప్స్ చెప్పానో అవే ఇక్కడ ఎక్స్ బదులు వై తీసుకున్నాడు, అంతే, సింపుల్ నాన్న. సో కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ, కెపాసిటీ టు డూ వర్క్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ ఎనర్జీ, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్. సో టేక్ స్క్రీన్ షాట్. ఇది రాస్తే చాలమ్మా. రైట్, ఇవి టోటల్ ఆసిలేషన్స్ 8 మార్క్స్, ఆల్ క్వశ్చన్స్ కంప్లీటెడ్ నాన్న. నెక్స్ట్ ఇంకా ట్యాగ్ ప్రాబ్లమ్స్, ట్యాగ్ క్వశ్చన్స్ ఆసిలేషన్స్లో కంపల్సరీగా ఉంటాయి, అవి మనం స్టార్ట్ చేద్దాం నెక్స్ట్. దాని తర్వాత వర్క్ ఎనర్జీ పవర్ ఉంది నాన్న, అవి 8 మార్క్స్ ఉంటాయి. అవి అయిన తర్వాత 4 మార్క్ సిరీస్, 2 మార్క్ సిరీస్, 1 మార్క్ సిరీస్. బట్ 1 మార్క్ సిరీసు లాస్ట్లోనే చెప్తాను, 1 మార్క్ 2 మార్క్స్ మాత్రం. ఎందుకు సార్ అంటే అవి ఇన్స్టాంట్ నాన్న, అంటే ఈ రోజు నీకు గుర్తుంటాయి, నెక్స్ట్ డేకి మర్చిపోతావు. సో కాబట్టి లాస్ట్లో చదివితే ఎక్కువసేపు గుర్తుండడానికి స్కోప్ ఉంటుంది. అందుకే అవి జనవరిలోనే మీరు నేర్చుకోండి. 2 మార్క్స్ 1 మార్క్స్ మాత్రము. తొందరపడి నువ్వు ఇప్పుడు నేర్చుకున్నా లాస్ట్కి మర్చిపోతావు. క్లియర్? సో కాబట్టి దానికి సొల్యూషన్ ఏం చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, 1 మార్క్ క్వశ్చన్స్ మీరు రాయాలి, అంతే కదా. సో కాబట్టి మర్చిపోయే స్కోప్ ఎక్కువగా ఉంటుంది నాన్న, అందుకు లాస్ట్లో తీసుకుంటే బెస్ట్ రా. సో కాబట్టి ఫస్ట్ మీ ఫోకస్ అంతా 8 మార్క్స్ 4 మార్క్స్ విత్ చాయిస్. అర్థమవుతుందా? ఇప్పుడు వాడు 10లో 8 రాయమంటాడు, అలా కాదు నాన్న, 3లో 2 రాయమంటాడు, నువ్వే వానికి ఛాయిస్ ఇవ్వండి. 3 to 3 రాయండి, 10కి 10 రాయండి, అప్పుడే మీరు ఫిజిక్స్లో 85/85 తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. 2 మార్క్స్ 1 మార్క్ లాస్ట్లో పెట్టుకోండి. ఫస్ట్ 8 మార్క్స్ 4 మార్క్స్ కంప్లీట్ గ్రిప్ తెచ్చుకోండి, కంప్లీట్ అయిపోగొట్టేసేయండి 8 మార్క్స్ 4 మార్క్స్, అప్పుడు టెన్షన్ ఉండదు. 8 మార్క్స్ 4 మార్క్స్ హ్యూజ్ సిలబస్, ఫస్ట్ అది అయిపోగొట్టేసాయి, తర్వాత 2 మార్క్స్ 1 మార్క్స్లోకి రా. అవి ఇన్స్టాంట్, రైట్? ఇవి రివిజన్ చేసుకోవచ్చు, అవి నేర్చుకొని అక్కడ రాసేయచ్చు, అయిపోతుంది ఈజీగా. అర్థమవుతుందా? థ్యాంక్ యూ.